హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన కుంగ్ ఫు బాయ్స్ అనే అదిరిపోయే చైనీస్ యాక్షన్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మూవీ స్టార్టింగ్లో మనకి లిన్ అనే ఒక చిన్న పిల్లోడిని చూపిస్తారు. లిన్ కనిపిస్తున్నంత అమాయకుడేమీ కాదు, అతను చాలా చాలా నాటీ. లిన్ ఇప్పుడు తన పేరెంట్స్తో అమెరికాలో చదువుకుంటూ ఉన్నాడు. లిన్ ప్రతిరోజు కనే కల ఒకే ఒక్కటి, తను సూపర్ హీరో అవ్వాలని. నిజ జీవితంలో తను ఫైట్ చేయడానికి విలన్స్ ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండే పని మనుషులు ఇంకా హోమ్ ట్యూషన్ టీచర్స్తోనే తను ప్రతిరోజు ఫైట్ చేస్తూ వాళ్ళని ఇసికించి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికే లిన్ చేసే అల్లరి వల్ల చాలా స్కూల్స్ నుంచి అతన్ని సస్పెండ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు కూడా తను చదువుతున్న ప్రెసెంట్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ లిన్ వాళ్ళ పేరెంట్స్ ని స్కూల్ కి పిలిపించి ఉంటాడు. ప్రిన్సిపల్ అతన్ని విరిగిపోయిన పనుని చూపించి లిన్ యొక్క ట్రాన్స్ఫర్ లెటర్ ని వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేసి, ఇంకా మీ పిల్లోడిని మేము మా స్కూల్లో చదివించుకోవాలనుకోవట్లేదు, టీచర్స్ అందరినీ కూడా నానా తిప్పలు పెడుతున్నాడు, అలాంటి అల్లరి పిల్లోడిని నేను నా జీవితంలోనే చూడలేదని చెప్తాడు. లిన్ వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ కాళ్ళ మీద పడే లోపే ప్రిన్సిపల్ వచ్చి లిన్ వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, దయచేసి మీ అబ్బాయిని తీసుకువెళ్ళిపోండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇంకా ఇంతలాగా అడుగుతూ ఉండడంతో వాళ్ళు కూడా కాదనలేకపోతారు. వాళ్ళ పిల్లోడి యొక్క సస్పెన్షన్ ఆర్డర్ ని తీసేసుకుంటారు. ఇంకా లిన్ చేస్తున్న అల్లరిని వాళ్ళ నాన్న భరించలేకపోతాడు. అందుకే లాస్ట్ ఆప్షన్ గా లిన్ చైనా పంపించేసి చైనాలో ఉన్న లిన్ వాళ్ళ అంకుల్ అయిన మన హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంచాలనుకుంటాడు. హీరో ప్రెసెంట్ ఒక యంగ్ మ్యూజిక్ టీచర్. అతను ఏ స్కూల్లో అయితే పని చేస్తూ ఉన్నాడో అదే స్కూల్లో ఇప్పుడు లిన్ వాళ్ళ నాన్న లిన్ ని కూడా జాయిన్ చేయాలనుకుంటాడు. అనుకున్నట్టే లిన్ ఇప్పుడు అమెరికా నుంచి చైనాకి వచ్చేసి ఉంటాడు. చైనా ఎయిర్పోర్ట్ లో అయితే లిన్ ల్యాండ్ అయ్యాడు. ఇంకొక పక్క హీరో లిన్ ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి కాస్త లేట్ గా బయలుదేరుతాడు. దారిలో అతన్ని క్రష్ అయిన ఒక టీచర్ ని చూస్తాడు. ఈమె ఈ మూవీ యొక్క హీరోయిన్ కి అతను లిఫ్ట్ ఇద్దాం అనుకుంటాడు, కానీ హీరోయిన్ అతని లిఫ్ట్ ని రిజెక్ట్ చేసి వేరొక టాక్సీని తీసుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ తో పెట్టిన ముచ్చట్ల వల్ల అతను ఎయిర్పోర్ట్ కి రావాల్సిన టైం కన్నా చాలా లేట్ గా వస్తాడు. ఇంకొక పక్క మన లిన్ కేమో చిరాకు ఎక్కువైపోతుంది, పేషెన్స్ పోతుంది. అందుకోసమే అతనే డిసైడ్ అవుతాడు ఇంకా అతను తనంతలు తానే టాక్సీ ఎక్కి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని. ఎయిర్పోర్ట్ లో మనం ఒక ఫీమేల్ క్రిమినల్ ని చూస్తాము. ఈమె చేతిలో ఒక చిన్న సూట్ కేసు ఉంటుంది. ఈ సూట్ కేస్ ని తను ఎక్కడి నుంచో కొట్టేసిందని అయితే మనకి అర్థమవుతుంది. తను ఎయిర్పోర్ట్ లో కొట్టేసిన సూట్ కేస్ ని పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఒక దొంగ ఈమె చేతిలో నుంచి ఆ సూట్ కేస్ ని కొట్టేసి పారిపోతాడు. ఆ దొంగ పరిగెడుతూ టాక్సీ దగ్గర ఉన్న మన లిన్ కి వచ్చి గుద్దుకుంటాడు. ఇంకా లిన్ కి కావాల్సింది ఏంటి, రియల్ లైఫ్ లో సూపర్ హీరో అవ్వాలనేది అతని డ్రీమ్ కాబట్టి ఖచ్చితంగా వీడు దొంగలాగే ఉన్నాడు, సూట్ కేస్ ని ఎత్తుకొని పారిపోతున్నాడని లిన్ కి అర్థమవుతుంది. అందుకే ఆ దొంగ వెనకాల పడి వాడిని పట్టుకునే ప్రాసెస్ లో పరిగెడుతూ ఉంటాడు. హీరో కంగారుగా ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరికీ లిన్ పిక్చర్ ని చూపించి ఈ బాబుని ఎక్కడైనా చూసారని ప్రతి ఒక్కరిని అడుగుతారు, కానీ ఎవరు కూడా చూసామనే రెస్పాన్స్ ని ఇవ్వరు. అతనిలో ఉన్న టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ దొంగ ఇంకా లిన్ మధ్యన చేసింగ్ సీన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆఖరికి ఆ దొంగ అయితే లిన్ స్పీడ్ ని మ్యాచ్ చేయలేక ఒక చోట అయితే ఆగిపోతాడు. లిన్ కి వాడు లంచం ఇచ్చి లిన్ ని ఇక్కడి నుంచి తప్పించేయాలని ట్రై చేస్తాడు, కానీ లిన్ కి మాత్రం ఆ సూట్ కేసే కావాలన్నట్టుగా సిగ్నల్ ఇస్తూ వాడికి అర్థమయ్యేలా చెప్తాడు. ఇంకా దొంగకి వేరే ఆప్షన్ లేక పిల్లడితో ఫైట్ చేద్దాం అనుకుంటాడు. లిన్ చేతిలో వాడు తన్నులు తింటాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది లిన్ ఒక సూపర్ హీరో అవ్వాలని కలలు మాత్రమే కనలేదు, సూపర్ హీరో అవ్వాల్సిన దానికోసం ప్రాక్టీస్ కూడా చాలా ఎక్కువ చేశాడు. అతని ప్రతిరోజు కుంగ్ఫు ఇంకా కరాటే క్లాసెస్ ని తీసుకొని అతను ఇంకా మెరుగుపరుచుకొని ట్రైనింగ్ లో బాగా నిమజ్జనం అయిపోయి ఉన్నాడు. లిన్ ఆ దొంగని నేలమట్టం చేసేసిన తర్వాత ఆ సూట్ కేసులో ఏముందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఒక ఫ్లఫీ వైట్ కలర్ ర్యాబిట్ అయితే ఉంటుంది. ఆ ర్యాబిట్ తల పైన ఒక రెడ్ కలర్ ఐడెంటిఫైయింగ్ మార్క్ కూడా ఉంటుంది. దానివల్ల అది చాలా యూనిక్ గా కనిపిస్తుంది. లిన్ కి హీరో వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిసి ఉంటుంది కాబట్టి టాక్సీ తీసుకొని అయితే తను ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. రాత్రికి హీరో అలసిపోయి కష్టపడి రోజంతా లిన్ కోసం వెతికి ఇంటికైతే చేరుకుంటాడు. చూస్తే ఇంట్లోపల నుంచి వింత సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇంట్లోకి దొంగగాని దూరాడేమో అనుకున్న హీరో బ్యాక్ సైడ్ విండో లోపల నుంచి ఇంట్లోపలికి ఎంటర్ అవుతాడు. లిన్ కి కూడా దొంగ వస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకే వాళ్ళ అంకుల్ మొహం పైన కాలుతో గుద్దుతాడు. దానివల్ల మన హీరో ముక్కు లోపల నుంచి ఇప్పుడు బ్లడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం ఫీమేల్ క్రిమినల్ ని చూస్తాము. తను తన మేల్ పార్ట్నర్ తో కలిసి వాళ్ళ బాస్ ముందు నుంచొని ఉంటుంది. బాస్ ని క్షమించమని అడుగుతుంది, ఎందుకంటే తను కావాల్సిన టైంకి రావాల్సిన ఆ సూట్ కేసుని ఇక్కడికి తేలేకపోయింది కనుక. బాస్ కి చాలా కోపం వస్తుంది. వాళ్ళిద్దరి పక్కకి ఒక పదునైన కత్తిని ఇసిరి, కావాలనే నేను టార్గెట్ ని మిస్ చేశాను, ఈసారి కానీ మీరు ఇచ్చిన పనిని కరెక్ట్ గా చేయలేకపోయారంటే కత్తి మీ బాడీ లోపలికి వెళ్తుందని వాళ్ళకి వార్నింగ్ అయితే ఇస్తాడు. హీరో లిన్ ని తన స్కూల్ కి ఫస్ట్ టైం తీసుకొని వస్తాడు. లిన్ యొక్క క్లాస్ టీచర్ ఇంకెవరో కాదు, మన హీరోయిన్ అయి ఉంటుంది. హీరోయిన్ తో పులిహార కలపడానికి ట్రై చేస్తూ ఉన్న టైంలో లిన్ యొక్క కళ్ళు జీనా అనే ఒక అందమైన చిన్న పిల్ల పైన పడతాయి. వాడు వెళ్ళి ఆ పిల్లతో పులిహార కలపడానికి ట్రై చేస్తాడు. క్లాస్ రూమ్ లో లిన్ తాను ఒక సూపర్ హీరోని అందరికి ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళి జీనా పక్కన కాన్ఫిడెంట్ గా కూర్చుంటాడు. అబ్బాయిలందరికీ జీనా పక్కన వాడెళ్ళి కూర్చోవడం అస్సలు నచ్చదు. అందుకే క్లాస్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కొంతమంది సీనియర్స్ తో కలిసి ఈ అబ్బాయిలందరూ కూడా లిన్ దగ్గరికి వచ్చి లిన్ ని ఒక కుంఫు మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారు. కుంఫు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత
తర్వాత ఆ బుడ్డ సీనియర్స్ అందరినీ కూడా లిన్ చాలా ఈజీగా ఓడించేస్తాడు. లిన్ యొక్క టాలెంట్ని చూసిన చాలా పెద్దవాళ్ళు వచ్చి లిన్తో పోటీ పడదాం అనుకుంటారు. కానీ లిన్ ఆ పెద్దవాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా కింద పడేయగలుగుతాడు. ఈ పిల్లలందరూ కూడా లిన్కి ఒక ఛాలెంజ్ని ఇసురుతారు. లిన్ కానీ వాళ్ళ జిమ్ టీచర్ అయిన మిస్టర్ మ్యాన్ని ఒక కుంఫు మ్యాచ్లో ఓడించగలిగాడంటే వాళ్ళందరూ లిన్నే వాళ్ళ లీడర్గా సెలెక్ట్ చేసుకుంటామని చెప్తారు. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు క్రిమినల్స్ ఇద్దరు కూడా దొంగని పట్టుకొని ఆ రోజు నువ్వు నా చేతిలోంచి ఎత్తుకెళ్ళిన సూట్ కేసుని మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయమని అడుగుతారు. కానీ ఆ దొంగ మాత్రం చాలా ఆక్వర్డ్గా ఎంబారెసింగ్గా ఫీల్ అయ్యి ఒక చిన్న పిల్లడు తన చేతిలోంచి సూట్ కేసుని తీసుకుని వెళ్ళిపోయాడని అయితే చెప్తాడు. కానీ లక్కీలీ వాడి ఫోన్లో మన లిన్ యొక్క పిక్చర్ అయితే ఉంటుంది. అదే పిక్చర్ని వాడు ఇద్దరి క్రిమినల్స్కి చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా లిన్ని పట్టుకోవాలని అనుకుంటారు. లిన్ని పట్టుకుంటే ఆబ్వియస్గా వాళ్ళ సూట్ కేసు వాళ్ళకి దొరికేస్తుందని అయితే వాళ్ళు భావిస్తారు. తర్వాత మనకి స్కూల్ యొక్క జిమ్ టీచర్ అయిన మిస్టర్ మాని చూపిస్తారు. ఇతనికి ఈగో ఎక్కువ, దాంతోపాటు పొగరు బాగా బల్జ్ ఉంటుంది. అంతకు మించి చాలా యాటిట్యూడ్ కూడా ఉంటుంది. ఇతనికి కూడా హీరోయిన్ పైన ఒక క్రష్ ఉంటుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా నడుస్తూ ఉండడం చూసి కాస్త జెలస్గా ఫీల్ అవుతాడు. అందుకోసమే వాళ్ళిద్దరిని కూడా ప్లే గ్రౌండ్కి రమ్మని పిలుస్తాడు. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడమని పిలుస్తాడు. వీళ్ళిద్దరిని ప్రాపర్టీస్గా నుంచోబెట్టి పిల్లలందరికీ బాస్కెట్ బాల్ ఎలా ఆడాలో నేర్పించాలనుకుంటున్నాడు. కానీ హీరో రెడీగా లేని టైంలో కావాలని మిస్టర్ మా బాల్ని హీరో వైపు పదే విసురుతూ ఉంటాడు. ఫస్ట్ టైం యాక్సిడెంట్ అనుకుంటాం కానీ మిస్టర్ మా ఆపకుండా హీరో పైన బాల్ని పదే ఇసురుతూ ఉంటాడు. హీరో ఏమీ చేయలేకపోతాడు. ఆ దెబ్బలన్నింటినీ కాస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాల్ హీరో మొహానికి వచ్చి తగులుతుంది. అతని నోస్ మళ్ళీ బ్లీడ్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని కూడా పైనుంచి లిన్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ అంకుల్ని మిస్టర్ మా అంత దారుణంగా అందరి ముందు అవమానిస్తూ ఉండడంతో లిన్కి అస్సలు నచ్చదు. అందుకే ఎలాగైనా మిస్టర్ మా పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. లంచ్ బ్రేక్లో హీరో ఒంటరిగా కూర్చొని లంచ్ తింటూ ఉన్నప్పుడు హీరోయిన్ అతనికి కంపెనీ ఇద్దామని అతనితో కలిసి తినడానికి వస్తుంది. అప్పుడే అక్కడికి లిన్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటాడేమో. ఒకళ్ళ చేతుల్ని ఇంకొక చేతిలో పెట్టి మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు కదా, ఇద్దరు డేటింగ్ స్టార్ట్ చేస్తేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలిసేది అని అడ్వైస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హీరో సిగ్గుపడుతూ అతని చేతిని వెనక్కి లాగేస్తూ ఉన్న లిన్ మాత్రం హీరో చేతిని పట్టుకొని హీరోయిన్ చేతి పైన పెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్టర్ మా వీళ్ళిద్దరిని ఇలా చూసి కాస్త జెలస్గా ఫీల్ అయ్యి అందరి ముందు ఇంకా మరీ ముఖ్యంగా హీరోయిన్ ముందు హీరో పరువు తీద్దాం అనుకుంటాడు. హీరోయిన్ చేతిని పట్టుకొని నువ్వు ఇలాగా అందరి ముందు ఆమె చేతిని పట్టుకుంటే ఆమె ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఒక అమ్మాయి చేయి పట్టుకునే ముందు కనీసం ఆలోచించు అని హీరోని తిడుతూ ఉంటాడు. మిస్టర్ మా చేస్తున్న ఓవర్ యాక్షన్కి ఎలా సమాధానం ఇవ్వాలో హీరోయిన్కి అర్థం కాక తాను ఎంబారెస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. హీరో ఆమెకి సారీ కూడా చెప్పాలనుకుంటాడు జరిగిన విషయానికి. కానీ సారీ వినకుండానే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కుంఫు క్లాస్లో లిన్ ఇప్పుడు ఎలాగైనా మిస్టర్ మా పైన రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నిటి కోసం. అందుకోసమే అతన్ని ఒక మ్యాచ్ కోసం పిలుస్తాడు. కానీ ఇది మాత్రం అతనికి జోక్ లాగా అనిపిస్తుంది. కానీ లిన్ బోల్డ్ సార్లు అతని దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ అని అతనికి అర్థమవుతుంది. అందుకే మిస్టర్ మా కుంఫు మ్యాచ్కి ఒప్పుకుంటాడు. అతను స్టార్టింగ్లో ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడంటే అతని రెండు చేతుల్ని వెనక్కేసి కట్టేసుకుంటాడు కూడా. కానీ అతని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు పనికిరాదు. లిన్ కొద్ది క్షణాల్లోనే మిస్టర్ మాని కింద పడేయగలుగుతాడు. ఇంకా మిస్టర్ మాకి ఒళ్ళు మండుతుంది. అతని చేతికి కట్టిన కట్లని కూడా విప్పేసుకొని ఇప్పుడు వచ్చి లిన్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అయినా కూడా లిన్ ముందు మిస్టర్ మా ఎందుకు పనికిరాడు. ఈ మ్యాచ్లో కూడా మిస్టర్ మానే ఓడిపోతాడు. పిల్లలందరూ కూడా లిన్ని చీర్ చేస్తూ ఉంటే మిస్టర్ మాకి ఒళ్ళు మంటెక్కిపోతూ ఉంటుంది. లిన్ క్రష్ అయిన జీనా కూడా లిన్ యొక్క టాలెంట్ని చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది. మిస్టర్ మా తను ఎదురుగా ఉన్నది లిన్నే అనుకొని లిన్ మొహం మీద గుద్దుదాం అనుకుంటాడు. కానీ ఈ పాటి అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి ఉంటాడు. దెబ్బ వెళ్ళి ప్రిన్సిపల్ మొహం పైన తగులుతుంది. ప్రిన్సిపల్ హీరో ఇంకా హీరోయిన్ ని పిలిపించి లిన్ యొక్క వైలెంట్ బిహేవియర్ గురించి వాళ్ళిద్దరికి కంప్లైంట్ చేసి కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. తర్వాత మనకి చూపిస్తారు జీనా లిన్ కోసం ఒక బ్యాండేజ్ ని తీసుకొని వచ్చి ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే అతని ఫేస్ పైన చిన్న దెబ్బ తగిలిందంట. ఎంత క్యూట్ గర్ల్ కదా. ఆ తర్వాత లిన్ తన దగ్గర ఉన్న ఆ ర్యాబిట్ ని జీనాకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే జీనా ఆ ర్యాబిట్ తో కొన్ని రోజులు ఆడుకోవాలనుకుంటున్నట్టుగా చెప్పి ఉంటుంది. అందుకోసమే బ్యాగ్ లో ఆ ర్యాబిట్ ని తీసుకొని వచ్చి జీనా చేతిలో అయితే పెడతాడు. లిన్ దగ్గరికి కొంతమంది అబ్బాయిలు వచ్చి లిన్ని చుట్టుముట్టేసి వాళ్ళందరినీ కూడా తన చెంచాలుగా చేసుకొని వాళ్ళందరికీ కుంఫు నేర్పమని అడుక్కుంటారు. లిన్ వాళ్ళందరికీ కుంఫు నేర్పడానికి ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళ గ్రూప్ మొత్తానికి కూడా ఒక పేరునైతే పెట్టుకుంటాడు, ద కుంఫు బాయ్స్ అని. ఇంకొక పక్క క్రిమినల్స్ ఇద్దరు కూడా హీరో ఇంకా లిన్ ఉంటున్న ఇంటి లోపలికి చొరపడతారు. వాళ్ళిద్దరికీ కూడా సూట్ కేసు లోపల ఒక జంతువు ఉందని మాత్రమే తెలుసు. అదొక కుందేలన్న విషయం వాళ్ళకి ఎవరు చెప్పలేదు కాబట్టి ఇంటి లోపలికి వచ్చి వాళ్ళకి ఆ సూట్ కేసు కనబడుతుంది. దాంతోపాటు వాళ్ళ పెట్ టార్టైస్ కూడా కనబడడంతో ఇదే యానిమల్ అనుకొని అదే తీసుకొచ్చి ఆ పెద్ద బాస్ చేతిలో అయితే పెడతారు. బాస్ కి చాలా కోపం వస్తుంది. అతని ఫైటర్ గర్ల్స్ అందరినీ పిలిపించి వీళ్ళిద్దరి పైన అటాక్ చేయిస్తాడు. ఆ ఫీమేల్ క్రిమినల్ ని హాస్టేజ్ గా ఉంచుకొని మేల్ క్రిమినల్ కి ఆఖరి అవకాశాన్ని ఇస్తాడు. ఈ సూట్ కేసులో ఉండాల్సింది ఒక కుందేలు. వైట్ ర్యాబిట్ ని
మర్యాదగా నాకు తీసుకొని వచ్చి ఇవ్వండి, లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలని తీసేస్తానని ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు. రాత్రి హీరో లిన్తో కలిసి తింటూ ఉన్నప్పుడు హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం అన్న విషయాలన్నింటినీ చెప్తూ తను హీరోయిన్ని చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ ఇవాళ మిస్టర్ మా వాళ్ళిద్దరిని అందరి ముందు అలా ఇన్సల్ట్ చేయడం తనకి అస్సలు నచ్చలేదని చెప్తాడు. ఇదే విషయాన్ని లిన్ మనసులో పెట్టుకొని మిస్టర్ మా దగ్గరికి ఒక లెటర్ని తీసుకొని వెళ్తాడు. ఆ లెటర్ లోపల తను ఇంకా హీరో ఇద్దరు కూడా ఒక కుంఫు మ్యాచ్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. ఆ కుంఫు మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి హీరోయిన్ దక్కుతుందని కూడా రాసి పెట్టి ఉంటాడు. మిస్టర్ మా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే హీరోకి కుంఫు రాదు కాబట్టి, తనదే అప్పర్ హ్యాండ్ కాబట్టి తనకి హీరోయిన్ దక్కుతుందన్న భ్రమలో బ్రతికేస్తూ ఉంటాడు. మిస్టర్ మా చెప్పిన లొకేషన్కి వచ్చి చూస్తే అక్కడ హీరోకి బదులు లిన్ ఉంటాడు. లిన్ని చూసిన మిస్టర్ మా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అంటే లిన్ అప్పుడే చెప్తాడు, నేను ప్లాన్ని చేంజ్ చేసేసాను. ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఒక కుంఫు మ్యాచ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఓడిపోయావంటే జీవితాంతం నువ్వు ఇంకా హీరోయిన్ మొహం చూడడానికి కూడా అర్హుడివి కాదని చెప్తాడు. నేనెందుకు నీ మాట వినాలి, నేను నీతో ఫైట్ చేయట్లేదని మిస్టర్ మా భయపడుతూ వాడి నుంచి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కూడా లిన్ వాడి మీదకి ఎక్కి మరీ మిస్టర్ మాని కొట్టేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫైటింగ్ మొత్తం పూర్తయ్యేసరికి మిస్టర్ మా యొక్క విగ్ కూడా వస్తుంది. అతని చేయ కూడా విరిగిపోయి ఉంటుంది. అదే టైంకి హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. హీరోయిన్ లిన్ని కాస్త కొట్టడం ఆపమని అడుగుతుంది. ఆ తర్వాత మిస్టర్ మా చేతిలో ఉన్న ఆ లెటర్ని చదువుతుంది. ఆమెకి చాలా కోపం వస్తుంది. ఆమెకి అర్థమవుతుంది ఈ లెటర్ని హీరోనే రాసి మిస్టర్ మాకి పంపించాడేమో అని. అందుకే హీరోనే తిడుతూ, ఏంటి నేను నీకు ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా, నేను ఒక మనిషిని మహా అయితే మనసుతో గెలవాలి కానీ ఇలాగా వేలంపాట్లో వేసి గెలవకూడదని చెప్తుంది. హీరోకి లిన్ ఇదంతా చేశాడని అర్థమై లిన్ పైన చాలా కోప్పడతాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రిలేషన్షిప్ మొత్తాన్ని కూడా చెడగొట్టావు, అనవసరంగా నువ్వు నా జీవితంలోకి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపోమని చాలా గట్టిగా అరుస్తాడు. లిన్ ఈ మాటల్ని మనసులోకి తీసుకొని హీరోకి చాలా దూరంగా హీరోయిన్ని కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. వర్షం కూడా హెవీగా పడుతూ ఉంటుంది. లిన్ ఎక్కడ తప్పిపోతాడేమో అని హీరో లిన్ వెనకాల వెళ్తాడు కానీ లిన్ ఈ పాటికే మిస్సింగ్ అయిపోయి ఉంటాడు. చాలాసేపు వెతుకుతాడు, బాగా అలసిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి కాల్ చేసి చెప్తుంది, లిన్ మా ఇంటికే వచ్చాడు, నువ్వేం కంగారు పడొద్దని. హీరో ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ మేల్ క్రిమినల్ ని చూస్తాము. అతను ఇప్పుడు మళ్ళీ హీరో వాళ్ళ ఇంటికి ఆ ర్యాబిట్ ని వెతకడానికి వచ్చి ఉంటాడు. కానీ ఎంత వెతికినా ఆ ర్యాబిట్ అతనికి కనిపించట్లేదు. తన ఫీమేల్ పార్ట్నర్ యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఎలాగైనా లిన్ ని రిక్వెస్ట్ చేసుకున్న ఆ ర్యాబిట్ ని ఎక్కడ దాశారో అడుగుదామని అనుకుంటాడు. హీరోయిన్ తో పాటు లిన్ ఇంకా జీనా వీళ్ళ ముగ్గురు కూడా మిస్టర్ మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలుసుకొని అతన్ని చూడడానికి హాస్పిటల్కి వస్తారు. అక్కడ లిన్ ఇంకా జీనా కళ్ళు ఒక న్యూస్ పేపర్ పైన పడతాయి. న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో వీళ్ళకి వాళ్ళ కుందేలు పిల్ల పిక్చర్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు దాన్ని ఈజీగా గుర్తుపట్టేయగలుగుతారు. ఎందుకంటే ఆ కుందేలు యొక్క రెండు కళ్ళకి మధ్యన ఒక రెడ్ కలర్ డాట్ లాంటి ఒక ఐడెంటిఫైయింగ్ మార్క్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడే అక్కడికి వచ్చిన సైంటిస్ట్ కూడా న్యూస్ పేపర్లో ఉన్న కుందేలు గురించి పక్కనే ఉన్న డాక్టర్స్కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ కుందేలు ఒక మెడికల్ మిరాకిల్. ఇది చాలా అంటే చాలా రేర్ స్పీషీ. ఈ ర్యాబిట్ ని కానీ వాళ్ళు సంపాదించగలిగారంటే వాళ్ళు ఎన్నో మెడికల్ ఇష్యూస్ ని చాలా సులభంగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ఒక్క ర్యాబిట్ వందల వేల మెడికల్ ఇష్యూస్ కి సొల్యూషన్ అని చెప్తాడు. పిల్లలిద్దరూ కూడా హీరోయిన్ కి చెప్తారు వాళ్ళ దగ్గర ఆ కుందేలు ఉందని. హీరోయిన్ గబ్బగబ్బా పిల్లలిద్దరిని తీసుకొని ఎక్కడికో వెళ్తున్న టైంలో ఆ క్రిమినల్ అయితే వీళ్ళకి అడ్డుపడతాడు. దయచేసి ఆ ర్యాబిట్ ని ఎక్కడ దాచారో నాకు చెప్పేయండిరా, నా పార్ట్నర్ లైఫ్ ఇప్పుడు రిస్క్ లో ఉందని వాళ్ళని అడుక్కుంటాడు. అయినా కూడా వాళ్ళెవ్వరూ కూడా వాడికి ఏమీ చెప్పట్లేదు. ఈ లోపే వాళ్ళ చుట్టూ చాలా మంది బాడీ గార్డ్ సరౌండ్ చేసేస్తారు. వీళ్ళందరూ ఆ మెయిన్ విలన్ యొక్క బాడీ గార్డ్స్ అయి ఉంటారు. లిన్ బాడీ గార్డ్ తో కష్టపడి ఫైట్ చేస్తూ ఉన్న ఆ టైంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా మిగిలిన బాడీ గార్డ్స్ కార్ లోపలికి ఎక్కించేసుకుంటారు. లిన్ కి ఒక అడ్రస్ ని చెప్పి ఆ అడ్రస్ కి మీ ఫ్రెండ్స్ ప్రాణాలు సేఫ్ గా కావాలనుకుంటే ర్యాబిట్ ని తీసుకొని అక్కడికి వచ్చేయమని అయితే చెప్పి వ్యాన్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. లిన్ ఇంకా హీరో ఇద్దరు కూడా జీనా హీరోయిన్ ప్రాణాలని కాపాడదాం అనుకుంటారు. అందుకే వాళ్ళు స్కూటీ పైన వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. దారిలో ఒక పెట్ షాప్ దగ్గర ఆగి ఒక ఫేక్ కుందేల్ని కూడా కొంటారు. అంటే ప్రాణం ఉన్న కుందేలే, కాకపోతే విలన్ కోరుకుంటున్న కుందేలు అయితే కాదు. ఈ ర్యాబిట్ ని విలన్ చేతిలో పెట్టి విలన్ ని ట్రిక్ చేద్దాం అనుకుంటారు. హీరో తన స్కూటీతో కిందే ఆగిపోతాడు. ర్యాబిట్ ని తీసుకొని లిన్ అయితే పైకి వస్తాడు. లిన్ విలన్ తో మాట్లాడుతూ, నేను ర్యాబిట్ ని అయితే మీకు ఇచ్చేస్తాను, కానీ ర్యాబిట్ ని ఇచ్చే కన్నా ముందే మీరు హీరోయిన్ ఇంకా జీనాకి కట్టిన కట్లన్నిటిని కూడా విప్పాల్సి ఉంటుందని చెప్తాడు. లిన్ చెప్పినట్టే వాళ్ళందరూ కూడా కట్లని అంటై చేస్తారు. ర్యాబిట్ ని వాడి చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ లిన్ వైపుకి వచ్చేస్తూ ఉంటారు. ఆ ర్యాబిట్ ఫేక్ అని విలన్ కి లేట్ గా తెలుస్తుంది. ఈ లోపే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారు. లిన్ ఆ బాడీ గార్డ్స్ అందరితో ఫైట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బ్యాడ్ లక్, హీరోయిన్ బాడీ గార్డ్స్ కి దొరికిపోతుంది. పిల్లలిద్దరు మాత్రమే అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారు. హీరోకి హీరోయిన్ లోపలే ఉండిపోయిందని తెలిసి హీరోయిన్ ప్రాణాలని సేవ్ చేద్దామని అతని ప్రాణాలని సాక్రిఫైస్ చేసి మరీ లోపలికి వెళ్తాడు. కానీ హీరోకి ఎటువంటి కుంఫు స్కిల్ లేదు కాబట్టి అతనికి ఫైట్ చేయడం ఏమీ రాదు. బాడీ గార్డ్స్ కి ఈజీగా ఇరుక్కుపోతాడు. చిన్న పిల్లడిలాగా ఏడుస్తూ ఉంటాడు. లిన్ జీనాని సేఫ్ గా బయటికి తీసుకొని
వెళ్ళి పోలీసులను పిలవమని చెప్తాడు. ఆ తర్వాత లిన్ హీరో ఇంకా హీరోయిన్ ని సేవ్ చేయడానికి మళ్ళీ ఇదే ప్లేస్ కి అయితే వచ్చేయడానికి పరిగెడుతూ ఉంటాడు. మనకి చూపిస్తారు విలన్ మనుషులందరూ కూడా హీరో హీరోయిన్ ఇద్దరిని కూడా గాలి లోపల తాడు కేసి కట్టేసి ఉంటారు. వాళ్ళు గాలిలో ఏలాడుతూ ఉన్న టైంలో వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే వాళ్ళ ఆఖరి క్షణాలని. అందుకే హీరో ఆఖరికి హీరోయిన్ పైన ఉన్న తన ఫీలింగ్స్ ని హీరోయిన్ కి కన్ఫెస్ చేస్తాడు. హీరోయిన్ కి కూడా అతనంటే ఇష్టం అని చెప్తుంది. లోపలికి వచ్చిన లిన్ బాడీ గార్డ్స్ అందరితో ఫైట్ చేసేస్తూ ఉంటాడు. విలన్ కి ఇంకా ఒళ్ళు మండుతుంది. అందుకే తన రోప్ ని కట్ చేసేస్తానని లిన్ బ్లాక్ మెయిల్ చేస్తూ మర్యాదగా రాబిట్ ని మా చేతిలో పెట్టేయమని అడుగుతారు. బాడీ గార్డ్స్ అందరూ లిన్ ని చాలా గట్టిగా పట్టేసుకుంటారు. విలన్ ఆఖరిసారిగా అడుగుతాడు మర్యాదగా నాకు ఆ రాబిట్ ని తిరిగి ఇచ్చే, లేకపోతే నేను ఈ రోప్ ని కట్ చేసేస్తానని. విలన్ రోప్ ని కట్ చేసేసే కరెక్ట్ టైం కి అక్కడికి చాలా క్రాకర్స్ అయితే పేలుతాయి. బోల్డ్ అని ఎక్స్ప్లోజన్స్ జరిగిన తర్వాత గ్రాండ్ గా కుంగ్ఫు బాయ్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. మిస్టర్ మార్క్ కూడా ఈ కుంగ్ఫు బాయ్స్ తో అక్కడికి వచ్చేసి ఉంటాడు. హీరో హీరోయిన్ ఇంకా లిన్ ప్రాణాలని కాపాడడానికి. పిల్లలందరూ కూడా బాడీ గార్డ్స్ అందరితో చాలా ఇంటెన్స్ గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిస్టర్ మార్క్ కూడా కొంతమంది బాడీ గార్డ్స్ ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా ఆఖరిగా ఆ మెయిన్ విలన్ ని కూడా పిల్లలందరూ చాలా ఫోర్స్ ని అప్లై చేసి నేలమట్టం చేయగలుగుతారు. విలన్ నేల పాలైపోతాడు. కానీ విలన్ కి పరిస్థితి పడుతుందని అతనికి ముందే తెలుసుంటుంది. అందుకే ఈ పిల్లలందరితో తన్నులు తినే కన్నా ముందే ఆ రోప్ నైతే అతను కట్ చేసేసి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరిని కూడా అంత పై నుంచి కింద పడేలా చేస్తాడు. కాసేపటికి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి పిల్లలందరినీ కూడా సేవ్ చేస్తారు. ఆబ్వియస్ గా పిల్లల్ని వాళ్ళే సేవ్ చేసేది పిల్లలే కదా, వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకున్నారు. మనకి చూపిస్తారు హీరో ఇంకా హీరోయిన్ ప్రాణాలు సేఫ్ గానే ఉంటాయి. వాళ్ళిద్దరూ అంత పై నుంచి పడినా కూడా పైప్ లైన్స్ పైన పడడం వల్ల వాళ్ళ ప్రాణాలకి ఏమీ కావు. ఇద్దరు కాస్త ఎమోషనల్ అయి ఒకరిని ఒకరు చాలా ప్రేమగా హగ్ చేసుకుంటారు. లాస్ట్ సీన్ లో మనకి చూపిస్తారు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. హీరో హీరోయిన్ కోసం రాసిన ఒక పాటనైతే హీరోయిన్ కోసం అందరి ముందు స్టేజ్ పైన నుంచొని పాడతాడు. ఆ పాట ఎంత బాగుంటుందంటే హీరోయిన్ ఎమోషనల్ అవుతుంది. హీరోయిన్ తో పాటు మిస్టర్ మార్క్ కూడా ఏడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఈవెంట్ యొక్క మెయిన్ అట్రాక్షన్ మాత్రం మన కుంగ్ఫు బాయ్స్ గ్రూప్ యొక్క డాన్స్ పర్ఫార్మెన్సే. వాళ్ళందరూ కూడా డాన్స్ ని చించి ఆరేస్తారంతే. ఇదే సీన్ ని చూపిస్తూ ఈ ఫన్ అండ్ జాలీ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఈ మూవీ నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.